ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈరోజు ఒక అద్భుతమైన వెజిటేబుల్ అందరికీ ఇష్టం, దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఏంటంటే అది గోంగూర. గోంగూర నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేబీ ఉండొచ్చు, బట్ చాలామందికి నచ్చుతుంది. అది వండే విధానం కరెక్ట్గా ఉంటే పులుపు లేకుండా కూడా వండుకోవచ్చు. గోంగూర వండే విధానం నేర్చుకుందాం, వండే విధానం నేర్చుకుందాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, దీని న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, దీని ఎందుకు మన బాడీకి ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, లివర్కి ఇంత ఎఫెక్టివ్గా ఉంటుందా, లివర్ డిటాక్స్ చేయడానికి చాలా మంచిది, బోన్ స్ట్రెంథింగ్ ఉండడానికి చాలా మంచిది. హిమోగ్లోబిన్ అంటే మనకు ఐరన్ డెఫిషియన్సీస్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి, అవి రాకుండా కాపాడడానికి చాలా మంచిది. అన్నిటికండి, బాడీని కూల్ చేయడానికి కూడా. మ్యాక్సిమం అందరికి తెలియని విషయం ఏంటంటే గోంగూర కూలింగ్ నేచర్, హీట్ ఎక్కువ చేయదు మన బాడీలో, ఓవర్ హీట్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా వరకు మితంగా వాడితే. సో కాబట్టి గోంగూరలో ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఎందుకు ఉన్నాయంటే, ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న జలుబు కానీ, జ్వరం కానీ, దగ్గు కానీ, జుట్టు రాలిపోవడం కానీ, కళ్ళు మంట పుట్టడం కానీ, ఎవ్రీథింగ్ ఇంటర్లింక్ విత్ ఇమ్యూనిటీ. మన శరీరం బాగుంది, హెల్తీగా ఉంది, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంది అంటే మనం తిన్న ఆహారంలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఇప్పుడు మనం బయట పండించిన వెజిటేబుల్స్ కానీ, బయట పండించిన ధాన్యం కానీ, ఆయిల్స్ కానీ బయట నుంచే తెస్తాం కదా. అది ఎలాగా పండించారో, ఎలా చేశారో మనకు తెలియదు. అందరూ కరెక్ట్గా ఉంటారు కదండి, కొంతమంది కెమికల్స్ వేసి పండించే వాళ్ళు ఉంటారు. అలా మనం ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటాం. సో నమ్మకం మంచిగా ఉంటుంది కాబట్టి మనం తిన్న ఆహారం ఈజీగా డైజెషన్ అవుతుంది. కానీ ఒకవేళ బై ఛాన్స్ కల్తీ ఆయిల్ కానీ, కల్తీ ఫుడ్ కానీ తిన్నామనుకోండి, ఫుడ్ పాయిజన్ అయిపోతుంది చాలామందికి. ఎందుకు అవుతుంది? మన బాడీలో ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉంటే మన శరీరంలో మంచి ఫుడ్, చెడ్డ ఫుడ్ అంటే కొద్ది ఆయిల్, స్పైసీ ఫుడ్, బయట ఫుడ్ సంథింగ్ ఏదైనా తిన్నామనుకోండి, ఇది తిన్న తర్వాత మన బాడీ రికగ్నైజ్ చేయాలి దాన్ని. అంటే మంచి ఏంటి, చెడు ఏంటి. అంటే శరీరంలో రైస్ తిన్నాము, వెజిటబుల్స్ తిన్నాము, అన్నీ తిన్నాము. సో కావాల్సిన దాన్ని బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి మిగతా చెత్త ఉంటుంది కదా, కొద్దిగా ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి మన బాడీ రికగ్నైజ్ చేసి దాన్ని ఏదో రకంగా ఎలిమినేట్ చేయాలి. స్వెట్ రూపంలో కానీ, మోషన్ రూపంలో కానీ, యూరిన్ రూపంలో, ఏదో ఒక చెత్త రూపంలో వెళ్ళిపోవాలి బయటికి. వెళ్ళడం ఎలా అవుతుందంటే ఇమ్యూనిటీ బాగుండాలి అంటారు దాన్ని. మన బాడీలో ఇమ్యూనిటీ బాగుందనుకోండి, రికగ్నైజ్ చేస్తాయి యాంటీబాడీస్. అంటే ఇది ఓకే, ఇది మన బాడీకి హార్మ్ఫుల్, అంటే ఇది మంచిది కాదు, ఇది తీసేసేయడం మంచిది శరీరంలో నుంచి అని గుర్తించి దాన్ని మంచిదాన్ని తీసుకుంటుంది, శరీరంలో న్యూట్రిషన్ కింద కన్వర్ట్ చేస్తుంది. రిమైనింగ్ చెత్త ఇది తీసుకుంటే లివర్లో ప్రాబ్లం వచ్చేస్తుంది, హార్ట్లో ప్రాబ్లం వస్తుంది, గట్లో ఇష్యూస్ వస్తాయని చెప్పి రికగ్నైజ్ చేసి బాడీ దాన్ని ఏదో రకంగా తీసేస్తుంది. దాన్ని ఇమ్యూనిటీ అంటారు. అంటే మంచి పోవచ్చు శరీరంలోకి, చెడు పోవచ్చు. అంటే ఇప్పుడు మనం పొల్యూటెడ్ గాల్లో వెళ్ళాం అంటే, ఎక్కడన్నా ఫ్యాక్టరీస్ దగ్గర మనం ఉండాల్సి వచ్చింది, అక్కడ ఉన్నాం మనం, పొల్యూటెడ్ గాలి మొత్తం పీల్చేసాం. మనం పీల్చుకున్నాము, అరే మంచిదో చెడుదో మనకు తెలియదు, పీల్చేసడం మన పద్ధతి. ముక్కు పని ఏంటి, ఎక్కడైనా సరే శ్వాస తీసుకొని వదులుకోవడం, అవునా కదా. సో ఆ శ్వాస తీసుకొని వదిలే ప్రొసీజర్లో మంచి శ్వాస, చెడ్డు శ్వాసని రికగ్నైజ్ చేసేది ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ అంటే మరి ఎలా వస్తుంది? ఆ ఇమ్యూనిటీ అంటే సి విటమిన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. సి విటమిన్ ఇందులో ఉంటుంది. ఒక నిమ్మకాయ, ఒక ఉసిరికాయ కదా, అందులో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా బ్రహ్మాండమైన వెజిటబుల్ ఏదైనా ఉన్నదంటే ఇది గోంగూర. ఈ గోంగూర మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ బాగుంటుంది మన బాడీలో. ఇమ్యూనిటీ బాగుంటే చెప్పాను ఇప్పుడు క్లియర్గా, సమస్యలే రాకుండా కాపాడేది మన ఇమ్యూనిటీ. సో కాబట్టి సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, B12 విటమిన్ ఎక్కువగా ఉంటుంది, అండ్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఐరన్ ఇంకా చెప్పాల్సిన అవసరం, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, కన్సీవ్ కావడం కోసం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. సో ఫోలిక్ యాసిడ్ మనకు దొరికేది ఇందులో గోంగూరలో. మళ్ళీ ఇంకెందుకు టెన్షన్, గోంగూర రెగ్యులర్గా తీసుకోండి, ప్రశాంతంగా ఫోలిక్ యాసిడ్ పోతుంది. ఐరన్ ఇప్పుడు ఎంతమందికి అండి, ఆడపిల్లల్లో ప్రత్యేకంగా ఈ మధ్య జనరేషన్స్లో తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు. వాళ్ళకి ప్రాపర్గా ఏం తినాలో, ఏం తినకూడదో, మ్యాక్సిమం యంగ్స్టర్స్ జంక్ ఫుడ్స్, కొంతమంది తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు కొద్దిగా తినేస్తున్నారు. సో దానివల్ల లాభాలు ఏముంది, లాభాలు పక్కన పెట్టి నష్టాలు ఎక్కువ ఉన్నాయి. 100% నష్టాలే ఉన్నాయి, ఇంకా లాభాలు 0% అక్కడ. దానివల్ల ఏమవుతుంది, హెవీ బ్లీడింగ్ అయిపోవడము, లేదంటే పీరియడ్ రాకపోవడము, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఒకవేళ బ్లీడింగ్ హెవీగా ఉండే వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, ఐరన్ డెఫిషియన్సీ, జుట్టు రాలిపోతుంది, ముఖంలో ప్యాచెస్ వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఐరన్ డెఫిషియన్సీ, హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల. వాటన్నిటిని కరెక్ట్గా సంపూర్ణంగా ఇచ్చేది ఎవరు? ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంది, ఐరన్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి గోంగూర అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్రెష్ మంచి స్మెల్ వస్తుంది గోంగూర. మనం ఇంట్లో పండించిన గోంగూర అయితే ఇంకా మంచిది. స్పెషల్లీ సో గోంగూరలో ఐరన్ డెఫిషియన్సీ పోతుంది, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ పోతుంది, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ పోతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, జాయింట్ పెయిన్స్. ఎవరికి లేవండి జాయింట్ పెయిన్స్? ప్రతి ఒక్కరికి ఉన్నాయి జాయింట్ పెయిన్స్. ఆ జాయింట్ పెయిన్స్ తగ్గడానికి, పెయిన్స్ రాకుండా ఉండడానికి కూడా అద్భుతంగా పనిచేసేది ఇది. ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంది ఇందులో. కాబట్టి ఇంత బ్రహ్మాండమైన గోంగూరని, లివర్ని చెప్తున్నాను, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటుంటారో వాళ్ళకి లివర్ అనేది ఫ్యాటీ లివర్, గ్రేడ్ 1 గ్రేడ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకే కాదు, కొద్దిగా బరువు ఎక్కువ ఉన్నా సరే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్. ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది ఏదైనా సమస్య ఉందంటే అది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్,
లివర్కి సమస్య లేదు అని పెరుగుతానే పోతున్నాయి సమస్యలు. లివర్ బాగుండాలండి. లివర్ బాగుంటేనే మన ఫ్యామిలీలో మనం లివర్ని కాపాడుకోవాలి ఫస్ట్. ఫ్యామిలీ ఈజ్ నథింగ్ బట్ మన ఫ్యామిలీ అంటే మన అవయవాలు, మన లివరు, మన కిడ్నీ, మన గాల్ బ్లాడరు, మన ప్యాంక్రియాస్, మన జుట్టు, మన ముఖము, మన గోర్లు, ఇవన్నీ మన మన ఫ్యామిలీ. సో స్వతహా ఫ్యామిలీ అంటారు. ఇవి బాగుండాలి, లోపల ఉన్న ఫ్యామిలీ బాగుండాలి. ఆ ఫ్యామిలీని బాగుంచేదానికి ఎవరు కాపాడతారు? ఇమ్యూనిటీ బాగుండాలి, కాల్షియం బాగుండాలి, అన్నీ బాగుండాలి. అన్నీ తినే ఆహారాలు అన్నీ మంచివి. దాంట్లో మనం కొన్ని తీసుకొని దాని గురించి క్లుప్తంగా తెలియజేస్తున్నాం. అదే గోంగూర. గోంగూర లివర్కి చాలా మంచిదండి. దీంట్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గోంగూర వండుతున్నప్పుడు సాల్ట్ వేయకండి. ఇందులో ఆల్మోస్ట్ మంచిగా సాల్ట్ వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదే మెయిన్. సో గోంగూర నేను రెగ్యులర్గా గోంగూర పదాకులు, కొద్దిగా ఒక చిన్న లవంగము, కొద్ది జీలకర్ర నీళ్ళలో వేసి లైట్గా మరీచుకొని పొద్దున పూట తాగండి. లివర్కి చాలా మంచిది, లివర్ డిటాక్స్కి మంచిది, గట్కి చాలా మంచిది, అండ్ స్పెషల్లీ బాడీని కూల్ చేయడానికి చాలా మంచిది. అండ్ గట్ హెల్తీగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. సో మోషన్ సాఫ్ కావడానికి చాలా యూజ్ అవుతుంది, నరాలకి చాలా మంచిది, బోన్స్కి చాలా మంచిది, అన్నిటికీ మంచిదండి గోంగూర. అద్భుతం. దాన్ని పచ్చడి, ఇప్పుడు గోంగూర ఆకు ఎంత ఉందనుకోండి, దాంట్లో 30 మిరపకాయలు వేసి చేస్తుంటారు చట్నీ. విశుద్ధారం అది అంతా. అసలు కంప్లీట్గా యాంటీగా వెళ్ళిపోతున్నాం మనం. గోంగూర అంటే ఎట్లా? గోంగూర కొన్ని తీసుకోవాలి ఆకులు, కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకోవాలి, కొద్ది వాటర్ మిలన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, 2-3 పచ్చిమిర్చిలు వేసుకోవాలి, కొద్ది జీలకర్ర వేసేసుకొని అన్నీ వేపేసి చట్నీ చేసుకుంటే ఎంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇట్లా పెట్టుకొని తింటా ఉంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్. దీంట్లో పల్లీలు వేస్తారు, నువ్వులు వేస్తారు, వేసుకోవచ్చు. బట్ పంకిన్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది. ఇలా తినడం వల్ల, లేదనుకోండి గోంగూరని పౌడర్ చేసుకోమంటున్నాను నేను చాలామందికి. ప్లెయిన్ పౌడర్ ఏం యాడ్ చేయకండి. గోంగూర ఎండబెట్టేసుకొని పౌడర్ చేసుకొని, ఆ పౌడర్ని రోజు కూరల్లో కానీ, ఇడ్లీలో కానీ, దోడ్లో, దేంట్లో ఒక దాంట్లో యాడ్ చేయండి. చెప్తున్నాను, గ్యారంటీ అండి. మీ లివర్, మీ హార్ట్, మీ బాడీ, మీ ఇమ్యూనిటీ, మీ జుట్టు, మీ ఎవ్రీ అవయవం హెల్తీగా ఉండాలంటే అన్నీ తినాలి. బట్ అందులో ప్రాముఖ్యమైనది కూడా గోంగూర. సో రెగ్యులర్గా గోంగూర తీసుకోండి. లివర్ని హెల్తీగా ఉంచుకోండి, బోన్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి, జుట్టుని హెల్తీగా ఉంచుకోండి, స్పెషల్లీ ఇమ్యూనిటీని స్ట్రాంగ్గా ఉంచండి. సో ఖచ్చితంగా గోంగూర తినండి, హెల్తీగా ఉండి హ్యాపీగా. నమస్కారం.